చీరాల చెంత నుంచి ఈ అగాధం యొక్క అందాన్ని చూడటానికి 2 కళ్ళు, ఒక హృదయం చాలదని నాకు ప్రస్ఫుటంగా అర్థమవుతోంది. తనువు, మనసు పులకించిపోయేలా కనిపిస్తున్న ఈ అద్భుత ప్రకృతి సోయగాల్ని నాకు అవకాశం ఉన్నంతగా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అబ్బురపరుస్తున్న ఆ ఆకాశ వీధిలోంచి నా చూపుని ఈ బీచ్‌లోకి తెప్పించడం మాత్రం చాలా కష్టమైంది. ఇక్కడ దృశ్యాలను చూస్తూ ఉండంగా కలుగుతున్న భావావేశానికి అక్షర రూపం దాలుద్దామంటే భాష నాకు కాన్‌స్టిపేషన్ అవుతోంది. ఇక లాభం లేదని మంచిరాజు వారింటి కోడలైన మా పెద్దమ్మ కూతురు కొప్పరపు భవానీకి కాల్ చేశాను. సముద్రం చెంతనున్న సూర్యోదయాన్ని వర్ణిస్తూ ఒక కవిత పంపించమని. ఇట్లా కాల్ చేశానో లేదో అట్లా ఆసువుగా ఒక కవిత రాసి నాకు పంపించింది. అది మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. నాకు కలిగిన భావాలకి అక్షర రూపం మా చెల్లి రాసిన ఈ కవిత. జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతంగా ఉంది. అప్పటి వరకు నిసిని వెలిగించిన శశికాంతిని సుతారంగా తోస్తూ, చిక్కటి చీకటిని పలుచన చేస్తూ, లేత నీలి సంద్రపు చీర కట్టినట్లున్న ప్రకృతి కన్య నుదిటిపైన అలల చెమటను తుడుస్తూ, మందార కాంతులు విరజిమ్ముతూ, భూమి ఆకాశాలు కలిసే చోట దిగంతాలను అంటే కాంతుల బాట, అంతే తెలియని సముద్రాన విరుస్తున్న సూర్యోదయం వీక్షక హృదయ రంజితం.